గర్ల్ ఫ్రెండ్ సినిమా చూస్తూ నేను చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ టు ఇంటర్వల్ పోర్షన్స్‌లో ఇంకెంతసేపు ఉందని టైం చూసుకున్నా. ఐ హోప్ ఇట్ డజంట్ గెట్ టూ ప్రీచీ లైక్ ఓహ్! ఇప్పుడు మీరు క్లాస్ పీకుతారని మీకు ఇప్పుడు వినండి అమ్మాయిల గురించి. ఐ వాంట్ ఇట్ టు బి లైక్ రియల్ డ్రామా వేర్ దేర్ ఆర్ స్టేక్స్. ఓకే. ఓకే. అరె! 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 అట్లా కామెంట్స్‌లో తిట్టకండి. నా పాయింట్ ఏందంటే టాక్సిక్ మాస్కులినిటీ గాని, మిసోజినీ గాని వెరీ మచ్ రెలెవెంట్ ఇష్యూస్. కానీ మీరు ఒక అర్బన్ సెట్టింగ్‌లో కథ చెప్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ అ లాట్ మోర్ సబ్‌కాన్షియస్ అండ్ సటిల్. ఫర్ ఇన్‌స్టెన్స్ ఓ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్‌ని "నువ్వు నా ఇల్లుడు, నువ్వు నా గిన్నెలు తోము, నా పెళ్ళైన తర్వాత ఉద్యోగం మానేయి." నువ్వు వాడిని నా రియాలిటీకి అంత దూరంగా పెట్టి వాడిని ఆబ్వియస్లీ అంత విలనైజ్ చేస్తే నేను ఇన్స్టెంట్గా డిస్కనెక్ట్ అవుతా కదా. ఎస్పెషల్లీ ఇలాంటి కథ చెప్తున్నప్పుడు నేను ఎప్పుడైనా ఇలా ఆలోచించానా, నేను ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశానా అన్నట్టు నన్ను డిలమాలో పడేయాలి. కానీ ఈడు పెద్ద జఫాగాడు, ఈడు పెద్ద సైకోగాడు, ఈడు విలన్ గాడు, నేను ఇలాగా అసలు ఉండే స్కోపే లేదు అని ఎవరిని వాళ్ళు డిటాచ్ చేసేసుకుంటే హూ ఇస్ ద ఫిల్మ్ సర్వింగ్? ఇట్ ఎక్స్ట్రీమ్లో మన బాయ్ ఫ్రెండ్ యాక్టివ్ అగ్రెసివ్ ఉంటాడు, అట్ ఎక్స్ట్రీమ్లో మన గర్ల్ ఫ్రెండ్ ప్యాసివ్ అగ్రెసివ్ కూడా కాదు, షీఈస్ జస్ట్ ప్యాసివ్. ఐఎమ్ షూర్ రియల్ వరల్డ్‌లో చాలామంది అమ్మాయిలకు స్ట్రాంగ్ వాయిస్ లేక వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారని. బట్ ఈ సినిమా ట్రీట్మెంట్ అయితే వాళ్ళ కోసం సింపతి తెప్పించేలా ఉంది కానీ వాళ్ళ మీద ఎంపతి క్రియేట్ చేసేలా లేదు. సినిమాలో ఒక చాలా క్లూలెస్ సిచ్యుయేషన్‌లో ఆమె కంట్రోల్ కూడా లేకుండా ఆమె ఒక రిలేషన్‌షిప్‌లో కమిట్ అయిపోయింది అన్నట్టు చూపిస్తారు. బట్ త్రూ అవుట్ ద రిలేషన్‌షిప్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ హెడ్? ఆడి మీద భయంతో భరిస్తుందా? ఆర్ ఆడిలో మనం కూడా చూడని రెడీమబుల్ క్వాలిటీ ఏమన్నా ఉందా? ఆర్ ఆమెకెంత లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే షీ డజంట్ డిజర్వ్ ఎనీ బెటర్ అనే జోన్‌లో వాడిని యాక్సెప్ట్ చేస్తదా? ఐ డోంట్ నో. ఇప్పుడు తమిళ్‌లో 'లవర్' అనే సినిమా వచ్చింది. సిమిలర్ రిలేషన్, సిమిలర్ ఎమోషన్ కదా. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో తీయమని చెప్పట్లేదు. తెలుగులో తీశారు యాక్చువల్లీ, చూడండి బాగుంటది. పాయింట్ ఏంటంటే అందులో కూడా బ్రేకప్ సీన్ ఉంటది. హీరోయిన్ గౌరీప్రియ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసి ఇంకా నా వల్ల అయితలేదు, ఐ ట్రైడ్ సో మచ్ బట్ ఐ బ్యాడ్లీ వాంట్ బ్రేకప్ అని. ఆ సినిమాలో ఇట్ ఆర్గానికలీ బిల్డ్స్ అప్ టు దట్ పాయింట్. వాళ్ళకి అప్పటికే ఒక 4 to 5 ఇయర్ రిలేషన్షిప్ హిస్టరీ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ బ్రేకప్ అయ్యి ప్యాచప్ అయి ఉంటారు. షీ వాంట్స్ టు బి నైస్ టు హిమ్ బట్ షీఈ్ ఆల్సో ఫెడ్ అప్ విత్ హిమ్. ఇన్ని లేయర్లు నడుస్తుంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఈ సినిమాలో టాక్సిక్ రిలేషన్షిప్ని అంత లెవెల్లో డీప్ డైవ్ చేద్దాం అనుకున్నారని నాకైతే అనిపించలేదు. ఈ సినిమాలో కూడా పాసింగ్లో చూపిస్తారు బోత్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్ హ్యావింగ్ సెక్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ అన్నట్టు. ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా ఒక ఇంటిమేట్ వల్నరబుల్ స్పేస్లోకి పట్టుకెళ్తారండి. బట్ ఐ గెస్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు మేక్ పాయింట్ దాన్ మేక్ లవ్. అండ్ ఆ పాయింట్తో కూడా నేను ఫుల్లీ సాటిస్ఫైడా అంటే నాకు డౌటే. త్రూ అవుట్ ద ఫిల్మ్ మీరు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ని విక్టిమ్ లాగే చూపించారు. సఫర్ అవుతుంది. సడన్గా లాస్ట్కి సలార్ అయిపోద్దా? ఆర్టిఫిషియల్లీ క్లైమాక్స్కి ఏదో సిపిఆర్ ఇవ్వడానికి మాస్ సీన్ పెట్టినట్టు ఉంటుంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఫ్లోస్ వెల్ విత్ ద ఫిల్మ్. బట్ దట్ సైడ్ రాహుల్ రవీంద్రన్ గారు చేసిన కొన్ని ఫిల్మ్ మేకింగ్ చాయిసెస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఎస్పెషల్లీ ఇన్ ద రోహిణి గారి సీన్. సినిమా చూసిన వాళ్ళకి ఈ సీన్ తెలుస్తుంది. రష్మికని రోహిణి గారిని ఇంట్లో ఉండమని చెప్పి దీక్షిత్ విల్ గో అవుట్. సో దీక్షిత్ వెళ్ళిపోతున్నప్పుడు బయట నుంచి షాట్ పెడితే ఆ డోర్కి ఇట్లా మెటల్ గ్రిల్స్ ఉంటూ రోహిణి గారు ఇట్లా లోపల నుంచి తలుపేసుకుంటూ అది చాలా మెటఫారికల్ షాట్ లాగా అనిపించింది నాకు. ఉమెన్ కీప్ దెమ్ సెల్స్ ఇన్ సెల్ఫ్ ఇంపోజ్డ్ జైల్స్ అన్నట్టు. ఆల్సో ది ఇంటర్వెల్ సీన్ చాలా క్రీపీగా చాలా చాలా ఈరీ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు దానివల్ల. ఇలాంటి మూమెంట్స్ నాకు ఏదైతే నచ్చాయో అవి చాలా తక్కువ ఉన్నాయి, మెసేజ్లు ఎక్కువ ఉన్నాయి. సినిమా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక స్క్రీన్ షాట్లు తీసుకొని ట్విట్టర్లో పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఒక స్టోరీలా వర్క్ అయిందా అంటే నాకు పెద్ద అవ్వలేదు. మేబీ ఇన్స్టా స్టోరీలో వర్కౌట్ అయిద్దాం. బట్ ఐ జెన్యున్లీ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ అవుట్ ఫైనాన్షియలీ ఫర్ ద మేకర్స్. బికాస్ ఈ కౌంటర్ నేరేటివ్ ఏదైతే ఉందో ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి స్టోరీస్ చెప్పడం అది ఇంకా మోర్ మెయిన్ స్ట్రీమ్ అవుతుంది అండ్ వీల్ గెట్ టు హియర్ మోర్ స్టోరీస్. అండ్ దే సే ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్ అండ్ డిస్టర్బ్ ద కంఫర్టెడ్, రైట్? మన ఐడియాలజీని కెలికేసే సినిమాలు రావాలి, మన బిలీఫ్స్ క్వశ్చన్ చేసే సినిమాలు రావాలి, డిబేట్లు జరగాలి, డిస్కషన్లు పెట్టాలి. ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎక్కువ మంది చూడాలి. నా పర్సనల్ ఒపీనియన్లో ఒక హోమోజినస్ మైనారిటీ సెక్షన్ సినిమా చూసి యునానిమస్గా భజన కొట్టే బదులు ఒక లార్జ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సినిమా చూసి ఒక మార్జినల్ పాజిటివ్ చేంజ్ అన్న పట్టరాగలిగితే ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ అవుట్కమ్ ఫర్ అ మూవీ. మీరు సినిమా చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి.